విదేశీ విద్యా పథకాన్ని పేరు తీసేసి జగన్ విదేశీ విద్యా పథకాన్ని ఎందుకు పెట్టారు? అంబేద్కర్ కంటే నువ్వు గొప్పవాడివా జగన్మోహన్ రెడ్డి? నువ్వెంత, నీ బతుకెంత, నీ స్థాయి? డీజే హరి జనజాతర యాత్రను చేస్తుంటే ఆకాశమైన హరివీళ్ళు నిప్పట యుద్ధం చేయమంటూ న్యాయం ధర్మం బలముగా ముందుకు కదిలిపోతుంటే ఇప్పుడు మీ తల్లిని వెన్ను తట్టగా కన్నయ్య కదలమంటూ వేదరాజల ఆకాశంలో సూర్యుడు రాను ఉదయించు సిద్ధం సిద్ధం అంటాడు. దేనికైనా సిద్ధం. జైలుకి వెళ్ళేదానికి సిద్ధం, జైలుకు పంపించేదానికి మీరు సిద్ధమా అని ప్రజలందరూ నేను అడుగుతున్నా. ఉద్యానవనంలో ఉద్యమములకై జన్మించు ఆకలి కడుపులో రగిలిన మంటల నిప్పు కనుకపై ప్రశ్నించు కరువు తీవలో నెర్రలు బారిన ఎర్రనేలపై ఎదురించు శ్రామికుల గడ్డ ఉడికించు పోరాట పాట పట్టించు పాలకుల వెన్ను వణికించు పేదోటి బతుకు వెలిగించు నూతన చరితకు రేపటి భవితకు వేగు చుట్టము నువ్వే. మొండి మనిషిని ప్రజా సమస్యలకు వచ్చేటప్పటికి నా అంత మొండివాడు జగన్ చూడవు చెప్తున్నా. మామూలు రాజకీయ నాయకులను చూసావు, విప్లవకారుడు రాజకీయ నాయకుడైతే ఎలా ఉంటుందో నీకు రోజు చూపిస్తాను. నీకు జరిగిపో నీకు నవ్వే నా తంతరువుల్లో మోతమోగాల నా జనసేన జెండా ఎగరాల నా తంతరువుల్లో మోతమోగాల నా జనసేన జెండా ఎగరాల. ఆ రోజు మన కష్టకాలాల్లో ఉంటే నాకు అన్నగా నిలబడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. రెండు పార్టీలు ఒకటే లక్ష్యం, బాయ్ బాయ్ జగన్ లక్ష్యం. ఈ మధ్యన ఎక్కడికి వెళ్ళినా వై నాట్ 175 అంటున్నాడు. వై నాట్ విశాఖ స్టీల్ ప్లాంట్, వై నాట్ పోలవరం, వై నాట్ జాబ్ క్యాలెండర్, వై నాట్ గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్ట్, వై నాట్ సంపూర్ణ మద్యపాన నిషేధం? ఈ అడిగిన ప్రశ్నకి సూటిగా మీరు సమాధానం చెప్పాలని ఈ సైకో జగన్ ని నేను బిగించి చెగువేలా పిడికిలి బిగించి పెద్ద పిల్లను గర్జిస్తుంటే తవనే దత్తగిలదా ఎంత కంటువా తగించి అవినీతి ఏటికే ఎదురు ఈ సభ కొత్త చూపమంటూ ఆకలి రాజ్యం పిలిచంటే ఆదుకోమని మనసారా మంచి నీళ్ళతో కాలం గడిపే జనులను చూడు కనులారా. డీజే హరి దేవుడంటి మనిషిరా గుండె కోసి చూసిన జనమంటే ప్రేమరా.